వర్షాభావం వెక్కిరిస్తోంది. ఖర్చులు ఏటికేడాది పెరిగిపోతున్నాయి. ప్రకృతి పగబడుతోంది. వ్యవసాయం మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఈ తరుణంలో కారు చీకటిలో కాంతి దీపంలా వెలుగుతోంది పాలీహౌస్ సాగు. ప్రభుత్వం నుంచి రాయితీలు లభిస్తుండటంతో జయహో పాలీహౌస్ అంటూ యువ రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో రక్షిత సాగు విధానంలో కీర పంట సాగు చేసి మంచి దిగుబడులు పొందిన క్షేత్రాన్ని చూద్దామా? సంప్రదాయ వ్యవసాయ విధానం జూదంలా మారింది. అత్యధిక పెట్టుబడులు పెడుతున్న రైతులు ప్రకృతి అనుకూలత, తెగుళ్ల విజృంభణ, మార్కెటింగ్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్పత్తిని పెంచడంతో పాటు కర్షకులకు అండగా ఉండేలా పలు పథకాలు అక్కరకు వస్తున్నాయి. ఇందులో ముఖ్యమైంది పాలీహౌస్ సాగు విధానం. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మర్రిపల్లి గోపసముద్రంలో హరిత నిర్మాణాల్లో చేపట్టిన కీర సాగు ఆశాజనక దిగుబడి ఇస్తోంది. మొత్తం స్ట్రక్చర్ కాస్ట్ 8,90,000 అయింది. దాంట్లో 50% హార్టికల్చర్ వారు 4,42,000 సబ్సిడీ ఇస్తున్నారు. మేము 4,40,000 మేము పెట్టుకున్నాము. అది కాక మళ్ళీ మట్టికి ఈ పంట ఖర్చు 1,00,000 రూపాయలు ఎక్స్ట్రా అయింది మాకు. ఇప్పుడు దీంట్లో చాలా తేడా, స్పష్టమైన తేడా తెలుస్తుంది. మామూలు బయట వేసే పంటల్లో 20 రోజులకే పురుగు పడుతుంది. ఖచ్చితంగా ఏ పంట వేసినా పురుగు కనబడుతుంది. దీంట్లో 30 రోజుల దాకా ఒక పురుగు కూడా లేదు. చెట్లు బాగా వస్తున్నాయి. అందువల్ల బాగా తేడా కనబడుతుంది. దీన్ని ఇంకా మేము నెక్స్ట్ 3 సంవత్సరాలు పెంచాలి. 3 ఎకరాలు పెంచాలనుకుంటున్నాం. ఈ క్యాప్సికం, జర్బుల ఫ్లవర్స్ అవి కూడా వేయాలనుకుంటున్నాం. ఒక్కొక్క ఎకరాలో ఒక్కొక్క రకం వేయాలనుకుంటున్నాం. మూడు భాగాలుగా వేసుకొని వేయాలనుకుంటున్నాం. మేము దీన్నే ఎక్కువ పెంచుకోవాలనుకుంటున్నాం. క్రమేణా మర్రిపల్లి గోపసముద్రంకు చెందిన వీరేంద్రనాథ్ రెడ్డి గతంలో ఆక్వా సాగుతో తీవ్రంగా నష్టపోయాడు. అనంతరం వ్యవసాయాధికారుల సూచనల మేరకు పాలీహౌస్ విధానంలో కీర సాగు చేపట్టాడు. 945 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రక్షణ షెడ్ వేసి 45 రోజుల్లోనే తొలికోత కోశాడు. నాణ్యత బాగున్నందువల్ల నెల్లూరు మార్కెట్లో కేజీ 20 రూపాయలకు విక్రయమైనట్లు చెబుతున్నాడు. సాధారణ పద్ధతి కంటే దిగుబడి రెట్టింపుగా ఉందని, రాయితీలు పెంచితే రైతులు ఉత్సాహంగా ముందుకు వచ్చి సాగు చేస్తారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. ఇది పంటకాలం మొత్తం 90 రోజులు. ఇప్పటికి 45 రోజులు అయింది. మొన్న కోత కోసం 415 కిలోలు వచ్చింది. ఇప్పుడు రెండో కోతకు వస్తున్నాం. 10 టన్నులు దిగుబడి వచ్చింది. 1,00,000 లక్ష ఆదాయం వస్తుంది అనుకున్నాం ఈ కాలెకరాలు. మార్కెట్ ఇప్పుడు బాగానే ఉంది. 23 రూపాయలు రేటు మన పోయింది. మామూలుగా కేర్ దోశ బయట వాతావరణంలో మంచు కాలంలో అసలు రాదు. ఒక పాలీహౌస్లో మాత్రమే వస్తుంది. అందువల్ల ప్రస్తుతం రేటు బాగానే ఉంది. 50,000 పెట్టుకుంటాం ఇప్పటికి. అంటే విత్తనం అయితే, ఎరువు అయితే, ఇది వర్మి కంపోస్టు అంత లేబర్ ఖర్చు అంతా కలిపి 2 లక్షల దాకా వస్తుంది అనుకుంటున్నాం. అంటే 10 టన్నులు గ్యారెంటీగా రావాలా. దీని లెక్క 20 రూపాయలు రేటు పోయినా 2 లక్షలు వస్తుంది అనుకుంటున్నాం. తెలంగాణలో 75% ఇస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లో 90% ఇస్తున్నారు సబ్సిడీ. మనకు 50% ఇస్తున్నారు ఆంధ్రాలో. తెలంగాణలో ఇచ్చినట్టు 75% ఇస్తే బాగుంది అనుకుంటున్నాం. తక్కువ విస్తీర్ణంలో అధిక దిగుబడితో పాటు నాణ్యమైన కీరదోస పండించిన హరిత నిర్మాణాన్ని అంతా ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. రాయితీలు పెంచితే పాలీహౌస్ల సాగు పెరుగుతుందని యువకులు చెబుతుండగా వీటిపై అవగాహన కల్పించేందుకు రైతులకి సర్కార్ శిక్షణ ఇప్పిస్తోందని అధికారులు తెలియజేస్తున్నారు. మా ఫ్రెండ్ ఇది పాలీహౌస్ పెట్టారు. ఇది బాగుంది. ఇది దిగుబడి బాగుంది. పురుగు మందులు తగ్గుతున్నాయి. అన్ని బాగున్నాయి. కానీ సబ్సిడీస్ కొంచెం పెంచితే బాగుంటుంది. మేము కూడా ట్రై చేస్తాం. ఇప్పుడు టమాటా వేస్తున్నాం మేము. పర్లేదు, బాగానే ఉంది. ఈ పాలీహౌస్ అయితే ఇంకా బాగుంటుంది. ఏదైనా ఎంకరేజ్మెంట్ కానీ చేస్తే మేము కూడా చేసేదానికి ప్రయత్నిస్తాం. బయట ఓపెన్ ల్యాండ్లో పండనివి కూడా క్యాప్సికమ్ ఒకటి, ఇప్పుడు యూరోపియన్ కుకుంబర్ ఒకటి మనకు పాలీహౌస్లో పండుద్ది. ఇంకోటి ఏంటంటే ఈ పాలీహౌస్లో మనం ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా, ఎందుకంటే బయట ఓపెన్ ల్యాండ్లో వచ్చినంత క్వాలిటీ మనకి ఇంకా దానికంటే డబుల్ వస్తుంది అనమాట లోపల. ఆ క్వాలిటీ ఏంటంటే ఈ క్వాలిటీ వల్ల మనం పైకి కూడా కంట్రీస్కి కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. లోపల ఫార్మర్స్కి ఆ లోపల టెంపరేచర్ ఎలా కంట్రోల్ చేయాలి, దాంట్లో బెడ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఈ స్ట్రక్చర్ మీద, ఈ డబుల్ డోర్ సిస్టము, వీటన్నిటి మీద ఫార్మర్స్కి గైడ్ చేయడానికి మమ్మల్ని ప్రత్యేకంగా నియమించారు జిల్లాకొకరిని. తెగుళ్లు, దిగుబడులలేమి సమస్యకి పరిష్కారం పాలీహౌస్లేనని ఉద్యానాధికారులు వెల్లడిస్తున్నారు. ఈ రక్షిత సాగు విస్తరణకి ప్రభుత్వం 11 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుందని, వారి సహకారంతో ఈ పథకాన్ని విస్తరింపజేస్తున్నట్లు వివరిస్తున్నారు. అదే ఇప్పుడు బయట పండించామంటే వచ్చే 10 టన్నులు వస్తాయనుకోండి. అదే పాలీహౌస్లో పండిస్తే మనకు 100 టన్నులు కూడా వచ్చే 100 టన్నులు ఈజీగా వస్తుంది. అంటే చిన్న ఏరియాలో ఎక్కువ పంటను తీసేసి మనకి ఇప్పుడున్న జనాభా అవసరాలకు తగ్గట్టు కూడా పంట పండించాలి అంటే ఓపెన్ కల్టివేషన్ కన్నా కూడా పాలీహౌస్ కల్టివేషన్ ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ మనకు వాటర్ కూడా ఎవాపరేషన్ లాసెస్ ఉండదు. మనకు మొక్కకి ఎంత అవసరమో అంతే ఇస్తాము. కిందికి లీచే వాటర్ అంటే కిందికి లీచింగ్ కూడా తక్కువ ఉంటుంది. చదువుకున్న యూత్ కూడా ఇప్పుడు దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మంది రైతులు ముందుకు వచ్చినా ఇవ్వండి అని చెప్పి ఈ మధ్య కూడా రివ్యూ మీటింగ్లో కూడా మా కమిషనర్ గారు చెప్పడం జరిగింది. ప్రొటెక్టెడ్ కల్టివేషన్ ఎంతమంది రైతులు వచ్చినా మేము ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాము.
దిగుబడికి దిగుబడి, నాణ్యతకి నాణ్యత. అదే పాలీహౌస్ల ప్రత్యేకత. ఫలితంగానే రక్షిత సేద్యం పెరుగుతోంది. ఇన్నాళ్లు పెద్ద రైతులే దృష్టి సారించిన వీటిపై ప్రభుత్వ రాయితీలతో చిన్న రైతులు ముందుకొస్తున్నారు.